ఓకే, సెకండ్ చెక్ అయితే ఇది చెక్ మాకు ఇదే అమౌంట్ మేము 6 ఎపిసోడ్లు చేసేటోళ్ళం. షెడ్యూల్కి వచ్చి 6 ఎపిసోడ్లు చేసేటోళ్ళం. ఒక నెలకు వచ్చేసి ఎటు కాదన్నా 10,000-15,000 వచ్చేటి అన్న. ఓకే, పర్లేదు అనుకున్నాం అప్పుడు. చెప్పు. ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు ఏంటి, ప్రోగ్రాంలు ఏంటి? ఇప్పుడైతే ప్రస్తుతం ప్రోగ్రాంలే అన్న. మన శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్, మన మల్లెమాల, మన వినాయక చవితి ఈవెంట్లు. మల్లెమాల సంగతి ఏంది, అది అన్నం పెడతారా? కరెక్ట్. ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నా, లేకపోతే ఇలా ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్న, ఇలా మాకు అన్నం పెట్టింది, ఇలా నా ఫ్యామిలీ అంతా బాగుంది, నేను కారు కొనుక్కున్నా, హైదరాబాద్ లో ఇప్పటికి అదొకే. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే, మా వాడు మన ఆర్పి బయటకు వచ్చి సరిగా తిండి పెట్టరు అన్నారు, కరెక్టేనా అది? అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లున్నదో అన్న, అంటే వాళ్ళు ఉన్నప్పుడు నేనైతే లేను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు. నువ్వు లాస్ట్ అన్నం తిని ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయింది అన్నం తిని? ఎందుకన్నా లేదు, నువ్వు నీ పర్సనల్ చూస్తా అనిపిస్తుంది. అంటే నేను కొద్దిగా ఇప్పుడు ఈ మధ్య వీక్ అయినా, మంచిగా ఉండే నాన్న, మామూలుగా నార్మల్ మంచిగానే ఉండే, బాగానే ఉండే. ఒక 1 మంత్ దాకా అసలు నాకు ఫుడ్డే పోలే. ఫిగర్ ఉంటది కదా. లే మాకు మళ్ళీ మేము కూడా చేసినాము, పటాస్ చేసినాం మేము కూడా, మాకు పోయినా మంచిగానే ఉంది ఆ రోజు. ఇప్పటి వరకు అన్నా నీ గురించి అరే మన గురించి మనం కూడా తిన్నాం కదా. ఆయన అడిగిండా? లే మనం తిన్నాము, చెప్పాలి కదా. తిన్నప్పుడు చెప్పాలా? కమీనగాడు పెద్ద కమీనగాడు తిన్నది మర్చిపోతాడు. మరి ఇప్పుడు మళ్ళీ మేము పటాస్ చేసినాం అప్పట్లో, మంచిపోయినా పెట్టి వాళ్ళు ఉన్నది మాట్లాడుకోవాలా. తిన్నది అరిగిపోతావు, మర్చిపోతావా? చెప్పు ఒక మాట. నా ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చి మా నాన్న అట్లా అయిపోతే, అంటే మా నాన్నకి ఇలా జరిగిన తర్వాత మళ్ళీ నేను రీసెంట్గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి వచ్చిన తర్వాత పిలిచి వాళ్ళు పిలిచి మాట్లాడేళ్ళు. అంటే సంస్థ అంటే ఎలా ఉండదంటే అన్న, మన తప్పుగా అనుకోదు, మనకు అన్నం పెట్టి మనం ఎవరినో ఏదో దేవుళ్ళతో సమానం అంతే అన్న. పిలిచి నీకు మేము ఉన్నాం, నువ్వేం టెన్షన్ పడకు, నీ ఫ్యామిలీకి నీకు మీ ఉన్నాం అండగా. నీకు ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లా మన ఫ్యామిలీని పోషించుకోవాలన్నా వర్కే. ఇప్పుడు మనీ అనేది ఇంపార్టెంట్. నీకు వర్క్ ఇస్తాం, నువ్వు చేసుకొని నీ ఫ్యామిలీని నువ్వు పోషించుకో, నువ్వేం టెన్షన్ పడకు. నీ వర్క్ 24 అవర్స్ వర్క్ మా దాంట్లో ఉంటుంది. అప్పటికంటే ఇంకొక వర్క్ నీకు ఎక్కువ ఇస్తాం, చెయ్యు. ఎందుకంటే మీ నాన్నకు అట్లా అయింది కాబట్టి ఇప్పుడు మనం అక్కడ కొన్ని డబ్బులు తెచ్చా, ఏదో కొద్ది ఇబ్బంది ఉంటుంది కదా, అవన్నీ చేసుకొని మంచిగా ఉండు, నువ్వేమి ఇబ్బంది పడకు. ఒకవేళ వర్క్ నీకు ఒకవేళ తక్కువైనా నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఇవ్వలేదు అనేసి అడుగు. మనం అంటామన్నా అంత పెద్దలం కానీ అవునా CEO మన ఛానల్కి మేడం పిలిచి మరీ మాట్లాడండి. అంటే మనకి అంత భరోసా అంత ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. మరి ఆర్పీఎం అట్లా మాట్లాడింది, మరి తెలియబెట్టరని చెప్పి వాళ్ళ అప్పుడు ఏం జరిగింది. ఆర్పీకి అడగాల్సిన విషయం ఆయన పాటు చేసిన వాళ్ళే కదా, తెలుసు వాళ్ళు సీనియర్లు కదన్నా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చినాం కదా, మనకైతే తెలియదు, మనకు తెలియదు. నేను ఉన్నప్పటి నుంచి అయితే నేను ఒక్కరోజు నాకు ఫుడ్ ఇబ్బంది అయింది అనేసి అనుకోలేదు. నేను ఆ ఫుడ్ తినే కొద్దిగా బాగున్నా, నా జీవితం బాగుపడ్డది అనేసి అనుకుంటాను. అయితే విల్ వైండ్ అప్ ది ప్రోగ్రామ్ బికాస్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఆడియన్స్ నో హావ్ టైం. యు నో ఇంగ్లీష్? తెలుగులో మరి 10వ క్లాస్ అని చెప్పింది కదా, 10వ క్లాస్ అని చెప్పింది. నేను నెంబర్ 1 గా మాట్లాడతా ఇంగ్లీషా? మనోనికి రాదన్న, బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు 10వ క్లాస్ 10 సార్లు చెప్పిండు. లాస్ట్ నేను పోయి మాట్లాడి పాస్ చేయించిన. అబద్ధాలు చెప్పగా 10 సార్లు 11సారి 11సారి నేను పాస్ చేయించిన. మరి ఇంగ్లీష్ మాట్లాడతాడు, నామదర్ మాట్లాడతాడు. సో ఆఫ్టర్ కమింగ్ షీ మైట్ బి కమింగ్ నెక్స్ట్ వీక్ ఆర్ పైమా వచ్చినాక పెళ్ళి ఎప్పుడు? చంపుడు చంపుతాం మరి ఇప్పుడు. పైమా నీకు ఎందుకు రాబాయి, ఇంతకుముందు వద్దన్నావు కదా పైమా. అరే తెలుసుకుందాం. అంటే పెళ్లి అనేది నువ్వే అన్నావు కదన్నా, అరే జీవితంలో ఇంకా బాగుపడాలరా, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని. ఆ పొజిషన్కి వెళ్ళినాక చేసుకుందాం. మళ్ళీ నేను టెస్ట్ చేస్తాను నీకు. అదే అన్న అర్థమైంది. ఆ పొజిషన్కి వెళ్ళినాకనే చేసుకుందాం. ఆ పొజిషన్కి వెళ్ళినాకనే చేసుకో. ఆ పొజిషన్కి వెళ్ళినాక ఓకే. మరి అన్న ఇంకేం మాట్లాడతావా? ఇంకేం మాట్లాడు. ఆల్ ద బెస్ట్ నవీన్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. కార్ కొన్నావు, పెద్ద ఇంకేమన్నా కొను, కొన్నాక మమ్మల్ని కూడా తీసుకోపో. నేను ఇల్లు కొన్నాక పిలుతానే మిమ్మల్ని. మనకంటే ఒక ఇల్లు హైదరాబాద్ లో ఉంటే అప్పుడు మనం పెళ్లి చేసుకున్నా నడుతుంది, మనం ఏజ్ చేసుకున్నా నడుతుంది. మా నాన్న కోరిక కూడా అదే. కార్ క్లియర్ అయిపోయింది, ఇల్లు ఉంది. ఇల్లు చూసినావు ఎక్కడన్నా? చూడలేదన్నా, దేవుని దయ వల్ల ఇప్పుడు కొద్దిగా మనం స్ట్రగుల్లో ఉన్నా, కొద్దిగా క్లియర్ అయిపోయి దేవుని దయ వల్ల బాగుంటే
బాగుంటావు, ఇల్లు కూడా కొంటావు. నువ్వు ఇల్లు కొనాలా, మేము వస్తున్నాం మీ ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ దాకా పిలిచి ఇంత టైం ఇచ్చి మాట్లాడినందుకు. అంటే మీరు నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసిన నేనే మీ దగ్గరికి వస్తానని అనుకోలే, కానీ వచ్చిన టైము అంతే అన్న. టైం కదా ఈ ఛానల్ దయ వల్ల మేమిద్దరం కలిసినాం, మనం ముగ్గురం కలిసినాం. ఒక్కసారి మీ నోటితోటి మీరు కూడా 5 మంది సపోర్ట్ చేయండి అనేసి మన పబ్లిక్ కి ఒకసారి చెప్తే, మన ఆడియన్స్ కి కొద్దిగా 5 మంది సపోర్ట్ చేయండి అని చెప్పండి అన్న. చాలా 5 మంది సపోర్ట్ చేయమని చెప్పాలా? 5 మంది ఇక ఎవరినైనా సపోర్ట్ నేను కోరుకుంటాన్నా. 5 మంది సపోర్ట్ చేయండి. బిగ్ బాస్లో 5 మంది సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆమెకు పెద్ద పెద్ద కోరికలు లేవు, చాలా చిన్న కోరికలే. వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీని తిండి పెట్టారు ఉంటే చాలు. కొంతవరకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. సో సామాన్యమైన కోరికల వాటికి మీరు అందరూ 5 మంది సపోర్ట్ చేయండి. ఒకసారి నువ్వు చెప్పి 5 కూడా సపోర్ట్ చేయండి. మీరు అందరూ 5 ఓటేయండి, నేను కూడా ఓటేస్తా. దయచేసి అందరికి 5 సపోర్ట్ చేయండి. కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే దాని ఇంకా బాగుంటుంది అనేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ప్రవీణ్. హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.